విశాఖలోని జీవీఎంసీ పరిధిలో షాపుల తొలగింపు వివాదంగా మారుతోంది. కూటమి ప్రభుత్వంపై వీధి వ్యాపారులు మండిపడుతున్నారు. సూపర్ 6 అంటే తమ పొట్టలు కొట్టడమా అని వీధి వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. సమయం ఇవ్వాలని అధికారులను కోరినా వినకుండా షాపులను ధ్వంసం చేశారని, ఇప్పుడు తాము ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఇబ్బందులు లేవని, కూటమి ప్రభుత్వానికి ఓటు వేసినందుకు తమకు తగిన బుద్ధి చెప్పారని వాపోయారు. షాపుల తొలగింపుపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఆపరేషన్ లంగ్స్ పేరుతో జీవీఎంసీ చిరు వ్యాపారస్తులపై ఉక్కుపాదం మోపుతుంది. సీతమ్మదారులో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తుల్ని ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేసింది. పూర్తిగా షాపులను ధ్వంసం చేసినటువంటి సందర్భమే కనిపిస్తుంది. ఏమాత్రం ముందస్తు సమాచారం ఇవ్వకుండా పూర్తిగా షాపులను తొలగించడం లేదా ఉన్నటువంటి షాపులను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా జరిగిందనేది అర్థమవుతోంది. మనతో పాటు ఇక్కడ షాపులు నడుపుకుంటున్నటువంటి మహిళలతో పాటు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. మాట్లాడదాం. అమ్మ, ఏం వ్యాపారం చేస్తారు? అసలు మీకు ముందు షాపు తీస్తామని కానీ ఏమైనా చెప్పారా? మీకు ఏమైనా ఇప్పుడు లాస్ జరిగిందా? చెప్పానండి, శరీరసం బండి పెట్టామండి, తీస్తే పట్టుకెళ్ళిపోయారండి. అది ఎంత బాధపడతాను అండి, అలాగే పిల్లలతోటి వాళ్ళతోటి కూడా ప్రతిదీ కూడానండి. ఇప్పుడు ఎంత బాధపడి ఇన్ని చేసినా సరే, ఎంత అడ్డుపరిచినా సరే పట్టుకెళ్ళిపోయారు. ఇప్పటివరకు ఏడ్చుకొని ఉన్నాం. అలాగా ఎక్కడ దగ్గర 20 సంవత్సరాలు అయిపోతుందండి పెట్టుకొని ఇక్కడ పోయారు. మేము 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ ఉండి. ఇప్పటికి వచ్చి మాకు ఎప్పుడు చెప్పలేదు తీసేయమన్నట్టు. సడన్గా నిన్న వచ్చి ఇలా తీసేయమని చెప్పారండి మాకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతామండి పిల్లలతోటి? మీ రేట్లో ఇప్పుడు పెరిగిపోతాను. పిల్లలు ఫీజులు కట్టాలి, ఇంటి అద్దెలు కట్టాలి, మరి పన్నులు కడతాను అన్నీను. ఇప్పుడు మేము ఎలా బతకాలండి? సమయం అడగలేదా? ఇవ్వలేదండి మాకు. అడిగినంత అసలు మీరు తీస్తారా మొత్తం నేలమట్టం చేసేయాలని అంటున్నారు. మాకు ఒక 2 రోజులు అవకాశమైన ఇవ్వలేదు, తీసి ఎక్కడ పెడదామన్నా. వచ్చిన మొత్తం అంతా నేలమట్టం చేస్తారు. పగల కొట్టేస్తారు సార్, ధ్వంసం చేస్తారు కిందకి. ఈయన 16 సంవత్సరాలకి షాప్ పెట్టుకున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇతనికి 57 సంవత్సరాలకి ఇతనికి పెరాల్స్ ఉంది, పిట్స్ ఉంది. అదే ఆధారం మేము బతుకుతున్నప్పుడు మేము ఎలా బతుకుతాం సార్? దాన్ని ధ్వంసం చేసి పడేస్తారు. 2 ఆడపిల్లలు సార్, మేము ఎలా బతుకుతాం? ఒక రోజు టైం ఇచ్చారు సార్. మేము బీజేపీ కార్యాలయం కూడా వెళ్ళాం సార్. ఎవరు కూడా అందుబాటులో లేదు సార్. ఆ ఏడు చెప్పారు. విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వెళ్తే అసెంబ్లీలో మీటింగ్లో ఉన్నారు. ఎవరికి జీఎంసీ కమిషనర్ దగ్గరికి కూడా 10 గంటలకు వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయారని చెప్పారు సార్. ఇది పరిస్థితి. మాకు ఏంటంటే ముందే సమాధానం అంటే అప్పటికప్పుడు ఇచ్చారు. రాత్రి 7 గంటలకి వచ్చి ఇమీడియట్గా తెల్లారితోడు తీసేయమని చెప్పారు సార్. అది పరిస్థితి. మనం చూస్తే రోడ్డు మీద పడిపోయాం. ఏ ఉపాధి లేదు. ఇంకా వేరే పనికి వెళ్ళాలంటే చేత కాదు. ఈ రోడ్డు మీద 24 సంవత్సరాలు పెట్టి ఇక్కడ ఉన్నాం సార్. ఈ అటాటుగా వచ్చి ఇలా చేయించడం వల్ల ఏంటంటే మాకు ఏది ఇంత కుటుంబాలు ఏమి చేయాలి? తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటేసినందుకు మాకు తగిన శాస్తి జరిగింది. సూపర్ 6లో చిరు వ్యాపారస్తుల పట్టకొట్టడం ఒక శిక్ష అని వీరంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు తక్షణమే తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉపాధి అవకాశం కల్పించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, సీతమ్మదారు నుంచి.